శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే 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 నమః. ఆనందమానందవనే వసంతం. ఆనందమానందవనే వసంతం. ఆనందకందం హతపాపవృందం. ఆనందకందం హతపాపవృందం. వారాణసీనాథమనాథనాథం. వారాణసీనాథమనాథం. శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం తుంభిం. విశ్వేశం మాధవం తుంభిం. దండపాణిం చ భైరవం. దండపాణిం చ భైరవం. వందే కాశీం గుహాం గంగాం. కాశీం గుహాం గంగాం. భవానీం మణికర్ణికాం. భవానీం మణికర్ణికాం. సచ్చిదానందరూపాయ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే. విశ్వోత్పత్యాదిహేతవే. తాపత్రయ వినాశాయ తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణాయ వయం నమః. సచ్చిదానందరూపాయ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే. విశ్వోత్పత్యాదిహేతవే. తాపత్రయ వినాశాయ తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణాయ వయం నమః. సచ్చిదానందరూపాయ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే. విశ్వోత్పత్యాదిహేతవే. తాపత్రయ వినాశాయ తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. హే నాథ నారాయణ వాసుదేవ. హే నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. హే నాథ నారాయణ వాసుదేవ. హే నాథ నారాయణ వాసుదేవ. హే నాథ నారాయణ వాసుదేవ. హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. హరే మురారే మధుకైట భారే. 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 జయ గోపాల కృష్ణ భగవాన్ కీ జై.
రాధామాతకు రుక్మిణీ దేవికి సత్యభామాతకు వ్యాస భగవానునకు గర్గాచార్యుల వారికి శుకయోగీంద్రులకు సూతుల వారికి భాగవత గ్రంథమాతకు భక్తాగ్రగణ్యులకు దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి వారణాసి క్షేత్ర దేవతకు, ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి విశ్వనాథునకు, అన్నపూర్ణకు, విశాలాక్షికి, కాలభైరవునకు, దండపాణికి, డుండి గణపతికి, సాక్షి గణపతికి, ప్రవహిస్తున్నటువంటి గంగామాతకు, తదితర సకల దేవతాగణము యొక్క పాదపద్మములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ బ్రహ్మానంద సరస్వతి స్వామివారి దివ్య చరణారవిందములకు మోకరిల్లుతూ నిన్నటి రోజున మన ప్రవచన ప్రయాణంలో పూతన మొదలుగా కలిగినటువంటి దుష్ట రాక్షస ఉద్ధరణ జరిగింది. ఆ పూతన వక్షస్థలం మీద పారాడుతున్నటువంటి ఆ పిల్లవాడిని ఎత్తుకుని వచ్చినటువంటి గోప బాలకులు అనేక రకాలుగా భావించారు. మరణం ఉపస్థిత సర్వై బాలకానా, కనీసం ఆమెను చూచినంత మాత్రం చేతనే మరణించేటువంటి స్థితిలో ఈ పసివాడు ఏ విధంగా జీవించి ఉన్నాడు, ఎలా ఆడుకుంటున్నాడు. ఒక్క పూతనైనా శకటాసురుని గురించి చెప్పుకున్నాను. ఈ పరిస్థితులన్నీ చూచి ఆ పిల్లవాడికి రక్ష కట్టిందట. ఎవరు? ఆ దేవకీదేవి. లోకాలకన్ని యశోదమ్మ. లోకాలకన్నిటికీ రక్షణ ఇచ్చేవాడు ఎవరు అంటే అతడే. అయితే అతడికి రక్ష కట్టింది. ఏమని కడుతోంది? దూర్వాసుల వారు ఇచ్చినటువంటి స్తోత్రం అండి ఇది. కవచము అంటాం. నిత్యము కనుక పిల్లలు కలిగినటువంటి తల్లులు దీన్ని పారాయణ చేసినట్టయితే వాళ్ళ పిల్లలకు ఏ విధమైనటువంటి కష్టము కలుగకుండా దివ్యమైనటువంటి స్థితి కలుగుతుంది అని పెద్దల మాట. శ్రీకృష్ణస్తే శిరపాతు వైకుంఠక కంఠమేవహి శ్వేతద్వీపపతి కర్ణవు నాసికాం యజ్ఞరూపధృకు నృసింహో నేత్రయుగ్మంచ జిహ్వాం దశరథాత్మజగ అధరావతాం తేతు నరనారాయణ వృషి కపోలౌ పాతు తే సాక్షాత్ సనకాద్యాగ కళాహరేహే బాలంతే శ్వేతవరాహో నారదో భ్రులదేవతు చిబుకం కపిలః పాతు దత్తాత్రేయః ఊరోవతు స్కంధవూర్ధ్వా వృషభః పాతు కరౌ మత్స్యః ప్రపాతు తే దోర్దండం సతతం రక్షేత్ పృథు పృథుల విక్రమః ఉదరం కమటః పాతు నాభిం ధన్వంతరిష్యతే మోహినీ గుహ్యదేశం చ కటింతే వామనోవతు పృష్ఠం పరశురవశ్చ ఊరు బదరాయణః బలో జనుద్వయం పాతు జంఘే బుధః ప్రపాతు తే పాదౌ పాతు సకుల్భశ్చ కల్కిః ధర్మపతి ప్రభుః సర్వరక్షాకరం దివ్యం శ్రీకృష్ణ కవచం పరం ఇదం భగవతా దత్తం బ్రహ్మణేనాభిపంకజే బ్రహ్మణా శంభవే దత్తం శంభుః దుర్వాససే దదౌ దుర్వాసాః శ్రీయశోమత్యైః ప్రాదాత్ శ్రీనందమందిరే. జయ గోపాలకృష్ణ భగవాన్. పిల్లలు పసివాళ్లే కావలసినటువంటి పని లేదు. పెద్దవాళ్ళైనప్పటికీ కూడా వాళ్లకు ఏ విధమైనటువంటి దృష్టి దోషము తగులకుండా, ఏ విధమైనటువంటి ఇతరమైన పర్యవసాయములు లేకుండా
వాళ్ళ జీవితం సక్రమంగా గడిచిపోవాలి అంటే ఎవరెవరు ఏ విధంగా రక్షించాలి అనేటువంటిది చెబుతున్నారండి. శ్రీకృష్ణుడు నీ శిరస్సును కాపాడుగాక. ఇక్కడ ఆగుదాం మనం. శ్రీకృష్ణుడు శిరస్సును కాపాడాలట. ఇప్పుడు ఎవరికి ఉన్నది వాడే కాపాడాలట. కారణం ఏమి అంటే ఈ కృష్ణుడు అనబడేటువంటి వాడు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాడు కాదు. పూర్వమే ఉన్నాడు ఈ కృష్ణుడు. ఎక్కడ ఉన్నాడు అంటే మనం ప్రథమంలోనే చెప్పుకున్నాం. గోలోకంలో నివసించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మమునకు నామధేయము కృష్ణ. కనుక అంత దివ్యం. అయితే మళ్ళీ ఈయన కూడా పేరు పెడతాడు. ఆయన ఎందుకు పెడుతున్నాడయ్యా? ఉన్నది కదా పేరు అంటే ఆ నామకరణం చేసినటువంటి దివ్యత్వాన్ని పొందటం కోసం పెడుతున్నాడే తప్ప ప్రత్యేకించి ఆయన్ని పిలవడానికి ఏ పేరు లేదు కనుక మనం ఇప్పుడు పేరు పెట్టి పిలవాలి కనుక ఓ నామకరణ ఉత్సవం చేయటం అనేటువంటిది కాదు. ఎప్పుడో ఉన్నాడు కృష్ణుడు. అది ఎప్పుడో ఉన్నది ఆ నామం. ఆ ఉన్న నామానికే ఉన్నటువంటి వాడికే మళ్ళీ అదే నామం పెట్టి ఇంకా పెట్టలేదు, పెడతాడు అని చెప్పుకుంటున్నాం. అయితే వాడే వీడి శిరస్సును కాపాడాలట. ఏమండి, కంఠాన్ని ఎవరు కాపాడాలి? వైకుంఠాధిపతి అయినటువంటి నారాయణుడు కాపాడాలి. నీ కర్ణములను ఎవరు కాపాడాలి? శ్వేతద్వీపాధిపతి అయినటువంటి వాడు. శాంతాకారం భుజగశయనం అని ఎవరిని అంటున్నామో అతడు కాపాడాలి అని. మీ నాసికను యజ్ఞరూపధారి అయినటువంటి యజ్ఞపురుషుడు కాపాడాలి. నీ నేత్రములను ఎవరు కాపాడాలి? నృసింహస్వామి కాపాడాలి నేత్రములను. ఏమండి, నీ నాలుకను ఎవరు కాపాడాలి? రాముడోముగాక శ్రీరామచంద్రుడు కాపాడాలి. ఎందుకంటే సత్యవ్రతశీలుడు, సత్య పరాక్రముడు, ధర్మరూపుడు. కనుక ధర్మమునకు ఆధారమైనవి రెండండి. ఒకటి చేయబడేటువంటి కర్మ, రెండవది మాట్లాడేటువంటి వాక్కు. వాక్కుకు ఆధారమైనది ఏది? రసన అని చెప్పారు. రసన అంటే నాలుక. ఆ నాలుకను ఎవరు కాపాడాలి అంటే రాముడు కాపాడాలి. అధరములను ఎవరు కాపాడాలి? రెండు ఉన్నాయి కదా, ఒక్కడు కాపాడడానికి కుదరదు. ఏ దాన్ని, ఏ పెదవిని వాడే కాపాడాలట. ఎవరు అంటే నర నారాయణులు కాపాడాలి. ఎక్కడ తేడా చూపించలేదండి. ఎవరు ఆ చూపించిన వాడు అంటే దూర్వాసుడు, మహానుభావుడు. మనదంతా ఆర్ష సంప్రదాయం ఋషీశ్వరుడు ఇచ్చినటువంటిది కదా. ఆ దూర్వాసుడు కాపాడాలి, ఆ నరనారాయణులు కాపాడాలి. నీ కపోలములను ఎవరు కాపాడాలి అంటే సనకసనందనాథులు కాపాడాలయ్యా. నీ పాలభాగమును శ్వేతవరాహస్వామి, నీ భ్రూలతను నారదుడు, నీ చుబుకమును కపిల మహర్షి, వక్షస్థలమును దత్తాత్రేయుడు, మెడను వృషభుడు, హస్తములను మత్స్య భగవానుడు, బాహువులను పృథువు, ఉదరమును కశ్యపుడు, నాభిని ధన్వంతరి, గుహ్యదేశమును మోహిని, కటి ప్రదేశమును వామనుడు, నీ పృష్ఠభాగమును పరశురాముడు, ఊరువులను బాదరాయణుడు, జానువులను బలరాముడు, జంఘవులను బుద్ధుడు, గుల్ఫములను పాదములను కల్కిదేవుడు రక్షించుగాక. శిరముల వద్ద నుండి పాదముల వరకు ఏ ఏ భాగములను, ఆ దేహ భాగములను ఏ భగవంతుడు ఇప్పుడు ఎన్ని రూపాలు వచ్చినాయండి, ఎవరు కాపాడుతున్నారు అంటే మొత్తం భాగవతంలో చెప్పబడిన అవతార విశేషాలన్నీ ఇందులో వచ్చాయి. ఆయా దేవతా తత్వములు నిన్ను కాపాడుగాక అని ఆ పిల్లవాడికి రక్ష కట్టించింది. అనేక మంది చేత తాయెత్తులు కట్టించిందండి. ఇట్లా అనేక మంది రాక్షసులు వస్తూనే ఉన్నారు. ఆవిడ ఎప్పుడూ రక్ష కడుతూనే ఉన్నది. వాళ్ళ రక్ష లేకపోవడం అనేది లేదు. తృణావర్తుడు అర్థమైందండి. ఒకానొక సమయంలో ఆ యశోద ఒడిలో కూర్చుని ఉన్నట్ట. ఆ కృష్ణ పరమాత్మ పిల్లవాడు బరువు పెరిగాడు. ఆ బరువు పెరిగినటువంటి వాడిని క్రిందకు దించిందండి ఆవిడ. ఆ దించినటువంటి ఆవిడ ఏం చేసింది? ఆ దుమ్ము ఒక్కసారిగా వచ్చేటప్పటికి కళ్ళు నిలువుకుంటున్నది. కళ్ళు తెరిచేటప్పటికీ అక్కడ లేడు వాడు. ఏమండి, యోజనముల దూరం పైకి వెళ్ళిపోయాట. ఎట్లా వెళ్ళిపోయాడు అంటే ఒకనొక రాక్షసుని చేతిలో ఉన్నాడు వాడు.
ఆ రాక్షసుని చేతిలో ఉన్నటువంటి ఆ పసివాడు ఏం చేశాడు, ఆ రాక్షసుని మెడలో ఆ చెయ్యి వేశాడు, మెడ మీద చెయ్యి వేశాడు, రెండవ చేతిని మెడ క్రింద నుంచి పెట్టాడు, ఆ కంఠ భాగాన్ని ఒత్తి వేశాడు. ఎప్పుడైతే పని చేశాడో మొదలు నరికిన చెట్టు వల్లే పడ్డాడండి. ఎవరయ్యా ఇతడు? గత జన్మలో అంటే కేవలం పాండు దేశాన్ని పరిపాలించేటువంటి సహస్రాక్షుడు అనబడేటువంటి రాజు, స్త్రీలోలుడైనటువంటి వాడు. ఆ సహస్రాక్షుడు అనేటువంటి రాజు మహానుభావులు అక్కడికి వస్తే వాళ్ళను గమనించకపోతే శాపవశం చేత రాక్షసుడయ్యాడు. ఏమంటే గత చరిత్రలన్నీ ఎందుకు చెబుతున్నారు, గత జన్మలన్నీ ఎందుకు చెబుతున్నారు అని మనం ప్రశ్న వేసుకోవాలా అక్కర్లేదా అంటే ఎందుకు చెబుతున్నారండి? శ్రీమద్భాగవతంలో చెప్పలేదు, ఒక పూతన యొక్క చరిత్ర మాత్రమే మనకు కొద్దిగా తెలిసింది అంతే తప్ప ఈ శకటాసురుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం, ఈ తృణావర్తుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఇవన్నీ కూడా గర్గాచార్యుల వారు చెప్పవలసిన ఆవశ్యకత ఏమున్నది, నారదుడు ఆ బహుళాస్తునకు చెప్పవలసిన ఆవశ్యకత ఏమున్నది అంటే మనకందరికీ ఇది గొప్ప పాఠం అండి. ఏమిటా పాఠం అంటే ఎవరికైనా ఇప్పుడు కలిగిన జన్మ పూర్వకృతమైనటువంటి జన్మయే తప్ప పూర్వకృతము కాకుండా వచ్చేటువంటిది కాదు. జాగ్రత్తగా వింటున్నారు కదండి. పూర్వజన్మ కృతమైనటువంటి ఆ కర్మ ఫలాన్ని అనుభవించడం కోసం ఈ జన్మ వస్తున్నది. అట్లాగే వీళ్ళందరూ ఏ ఏ కర్మలు చేశారో వాటిని అనుసరించి ఈ జన్మ వచ్చింది కనుక దాన్ని అనుసరించి మనం ఏం చేయాలి? వాళ్ళు చేస్తున్నటువంటి ఆయా కర్మలు, అటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్లకుండా సత్కర్మలను మాత్రమే మనం ఆచరించడానికి చూడాలి. అర్థమవుతున్నదా? ఊరికే అరుస్తున్నానా అంటే తెలుస్తున్నది కదా. మనం చేసేటువంటి కర్మలు ఎలా ఉండాలి అంటే సత్కర్మలు అయి మాత్రమే ఉండాలి. ఆ చేయబోయేటప్పుడు వాటిని గురించి బాగా ఆలోచించాలి. ఆలోచించి దీనివల్ల నాకేమైనా ప్రయోజనం ఉందా అనేటువంటి విషయాన్ని ముందు ఆలోచించకూడదట. దీనివల్ల లోకానికి ఏమైనా అపవాదు ఉన్నదా అని ముందు ఆలోచించాలి. దీనివల్ల లోకంలో ఉండేటువంటి వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉన్నదా, వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ కలిగేటువంటి అవకాశం లేదు కదా అనేటువంటి ఆలోచన చేసి ఎవరికీ కష్టము కలుగునటువంటి కర్మ మాత్రమే మన చేత ఆచరింపబడి ఉండవలే. కేవలం మనకు ప్రయోజనం కలిగినా కలగకపోయినా ఇతరులకు అప్రయోజనం కాకుండా ఉండి తీరాలే. అలా ఉన్నప్పుడు మాత్రమే ఒకవేళ మనం జన్మను పొందినా ఎటువంటి జన్మను పొందుతాము అంటే ఉన్నతమైనటువంటి జన్మను పొందుతాం. లేకపోతే ఇదిగో ఇటువంటి జన్మలు వస్తాయి. ఎటువంటి జన్మలు? అపూతన, శకటాసురుడు, తృణావర్తుడు ఇటువంటి జన్మలు వస్తాయి. ఎవరైనా మహానుభావులు కనబడినప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ, మనకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అనేటువంటి ఆలోచన లేకుండా కాస్త విభూతి పెట్టుకుని ధర్మాన్ని అనుసరించి ఉత్తరీయాన్ని మాత్రమే వేసుకుని పంచె మాత్రమే కట్టుకుని లుంగి కట్టుకోకూడదటండి. ఎవరు కట్టుకోకూడదు? గృహస్థు అయినటువంటి వాడు. ఎన్నో ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. ఉత్తరీయం కూడా ఎడమ భుజాన వేసుకోవాలి కానీ కుడి భుజాన వేసుకోరాదు. వానప్రస్థుడైనటువంటి వాడు రెండు భుజముల మీద ఉండాలి. వానప్రస్థుడైనటువంటి వాడు ఆశ్రమ స్వీకారం చేసినటువంటి వాడికి ఏ ఉత్తరీయంతోనూ సంబంధం లేదు. ఎప్పుడు చూసినప్పటికీ ఆ ఉత్తరీయం ఏ విధంగా ఉండాలి అంటే యజ్ఞోపవీతము రీతి వైద్యుడు అని అంటారు. ఊరికే మడత పెట్టి ఆ బిళ్ళ మడతలాగా కనబడితే బాగుంటుంది కదా అని ఆ ఎడమ వైపును వేసుకోవడము, రెండు కలిపి ముందుకు వేసుకోవడము, టీవీలో బాగా కనబడుతుంది కదా అనేటువంటి తాపత్రయాలు ఏడుస్తున్నాం. అందులో ఏమీ సందేహం లేదు. చేసిన పాపం చెబితే పోతుందని పెద్దల మాట. కానీ ఉత్తరీయాన్ని ఎప్పుడు ఎట్లా వేసుకోవాలి అంటే యజ్ఞోపవీతము రీతి అన్నారు. ఆ యజ్ఞోపవీతం ఏ విధంగా అయితే వేసుకుంటామో ఉత్తరీయం విధంగా ఉండాలి. కుడి భుజం ఎప్పుడు కూడా బయటికి కనబడుతూ ఉండాలట పురుషునకు. ఆ విధమైనటువంటి ధర్మాలు ఎన్నో చెప్పారు. ఇటువంటి ధర్మాలతో ఎవరైనా ఒక వ్యక్తి మనకు తారసపడితే వెంటనే ఏం చేయాలి? మనం నమస్కరించాలి. ఇది ధర్మం. ఈ విధమైనటువంటి ధర్మాలు ఆచరించకపోతే అవతల వ్యక్తి చూచి కనీసం ఇతడు తెలిసినవాడు కదా నమస్కారం అని కూడా అనటం లేదే
అని మనస్సులో అనుకున్నా అది మనకు శాపమై ప్రకాశిస్తుంది. ఆ శాపం దేనికి ఉపయోగపడుతుంది అంటే మరల జన్మ పొందడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ జన్మ వచ్చిందా లేదా వాళ్లకు? శకటాసురుడుగా ఒకడు ఆవిర్భవించాడు, తృణావర్తుడుగా ఇంకొకడు, పూతనగా ఒకటి, ఈ విధంగా వచ్చారు. అసలు బాగా ఆలోచించినట్లయితే అండి, భగవంతుడు ఎంత ప్రేమపాత్రుడు అంటే, భగవంతుడు పుట్టిన తరువాత, ఆవిర్భవించిన తరువాత మొట్టమొదటి లీల ఏది అంటే పూతనను ఉద్ధరించుడయే మొదటి లీల, ప్రథమమైనటువంటి లీల. ఆయన అవతరించిన తరువాత, అంతే కదండి, రోజుల పిల్లవాడికి కదా ఆవిడ సన్యం ఇవ్వడానికి సిద్ధపడింది కనుక మొట్టమొదటి లీల. మొట్టమొదటి లీలలోనే పరమాత్మ శిక్షించారా, ఉద్ధరించారా? ఉద్ధరించారు. కనుక భగవంతుని లీల ఏదైనా మన పట్ల ఉద్ధారమే కానీ అది శిక్ష కాదు. రెండు విషయాలను మనం దీనివల్ల తెలుసుకోగలిగాం. మొట్టమొదటిది, భగవంతుని లీల శిక్షారూపమైనది కాదు, ఉద్ధారణ రూపమైనది అన్న విషయాన్ని అవగతం చేసుకున్నాం. రెండవది, గడచిన జన్మలలో మనం చేసినటువంటి కేవలం ఈ జన్మకు ముందున్నటువంటి జన్మ అని మాత్రమే అనుకోవక్కర్లా. ఎన్ని జన్మలు ఎత్తుంటామో ఇప్పటికీ, ఏ ఏ జంతు రూపాల్లో పుట్టామో, ఏ లింగవశమయ్యి ఆవిర్భవించామో, స్త్రీగా ఆవిర్భవించామో, పురుషుడుగా ఆవిర్భవించామో మనకేమైనా తెలుసునా అండి? ఏమీ తెలియదు. ఆ శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది, ఆ పురంజనుడు అనేటువంటి వాడు కోరిక తీరక తీరక చిట్ట చివరికి మళ్ళీ ఏమిగా పుట్టాడు? వాడు స్త్రీగా పుట్టాడు. పురుషుడై ఉన్నటువంటి వాడు స్త్రీగా పుట్టాడు. భరతుడు అనబడేటువంటి వాడు లేడీగా పుట్టాడు. కనుక మనం ఎన్ని రకాలైనటువంటి జన్మలను పొందామో తెలియదు. ఈ జన్మలో మాత్రం ఇట్లా ఉన్నాం. ఆ వ్యాస భగవానుడు, ఇటువంటి గర్గాచార్యుల వారు, వాల్మీకుల వారు, శంకర భగవత్పాదుల వారు, ఇటువంటి మహానుభావులు ఇచ్చినటువంటి సాహిత్యాన్ని ముందు వేసుకుని జాగ్రత్తగా దాన్ని అనుసరిస్తూ దానికి సంబంధించినటువంటి తీరుగా ఈ జీవుడు ఎప్పుడైతే ప్రవర్తించగలుగుతాడో అప్పుడు మరల జన్మ లేకుండా చేసుకుంటాడు అని చెప్పడమే ఈ గత జన్మల యొక్క రహస్యాన్ని గర్గాచార్యుల వారు మనకు చెప్పడంలో ఉద్దేశం. అర్థమవుతున్నది కదండి. కనుక మన ప్రవర్తన కానీ, మన మాట కానీ, చూపు కానీ, నడక కానీ దేన్ని అనుసరించి ఉండవలే అని ప్రశ్న వేసుకుంటే ఒక్కటే సమాధానం. దేన్ని అనుసరించి ఉండాలి అంటే కేవలం ధర్మమును అనుసరించి ఉండాలి. ఈ పరిస్థితులన్నీ ఇలా ఉండగా ఒక్కనాడు గర్గాచార్యుల వారు బయలుదేరారండి. చాలా దివ్యమైనటువంటి రూపంతో బయలుదేరారు అని చెబుతున్నారు. ఏమండి? ఏకదా సహ శిష్య గర్గాచార్యో మహాముని. సహశిష్య, అనేక మంది శిష్యులను వెంటబెట్టుకుని గర్గాచార్యుల వారు వచ్చారట. హస్తం ప్రతియుక్త భూషణం రుద్రాక్షమాలం, ఒక చేత్తో రుద్రాక్షమాల ఉన్నదట. గ్రంథం వ్యవస్థిత దక్షిణ హస్తేన, ఆ కుడి చేతి చేత ఏం పట్టుకుని ఉన్నారయ్యా అంటే గ్రంథాన్ని పట్టుకుని ఉన్నారు. ఏమిటయ్యా దీని సంకేతము అంటే నిరంతరము జీవుడు గ్రంథ పఠనం చేస్తూనే ఉండాలి. సామాన్యమైన ఆధునిక కవి కూడా, మధ్యకాలపు కవి ఒక మాట చెప్పాడు, రవీంద్రనాథ్ ఠాకూర్. నేను చాలాసార్లు చెప్పాను ఆ మాట, మీకు గుర్తు ఉండుంటుంది, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నా. ఎంతగా తల వంచి గ్రంథాన్ని పఠనం చేస్తే అంతగా తల ఎత్తుకుని తిరిగే స్థితి కలుగుతుంది అని రవీంద్రనాథ్ ఠాకూర్ చెప్పారు. ఇప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ మాకెక్కడ కుదురుతుందయ్యా అనేటువంటి ఆలోచన లేకుండా నీవు ఏ కర్మను ఆచరిస్తున్నావో ఆ పని అయిపోయిన వెంటనే మన కళ్ళు రెండు దేన్ని చూడాలి అంటే కేవలం గ్రంథాన్ని చూస్తూ ఉండాలి. అన్యమైనటువంటి విషయాల వైపు, అన్యమైనటువంటి తత్వాల వైపు కాకుండా. అంతేకాదు పెద్దలు రెండు మాటలు చెప్పారండి, గర్గాచార్యుల వారే చెప్పారు. ఆ నారదుల వారు బహుళాశ్వునితో చెబుతాడండి. ఏమని చెబుతాడు అంటే, నాయన లోకంలో నీవు ఆచరించవలసినవి రెండే రెండు ఉన్నాయి. చిట్ట చివరికి చెబుతాడండి.
నీవు ఆచరించవలసినవి రెండు ఉన్నాయి. మొట్టమొదటిది మూడవ వ్యక్తి గురించి మాట్లాడకుండా ఉండుట. బాగా ఆలోచనకు వచ్చిందా అండి? ఎవరి గురించి మాట్లాడకుండా ఉండుట? మూడవ వ్యక్తి గురించి మాట్లాడకుండా ఉండుట. మనం ఇద్దరం ఉన్నాం, మాట్లాడితే ఎదురుగా ఉన్నవాడి గురించి మాట్లాడు, లేదా నీ గురించి మాట్లాడు. అంతేగాని అక్కడ లేని వారి గురించి నీవు మాట్లాడరాదు. ఇంతకన్నా గొప్పదైనటువంటి పాతిథ్యము ఇంకొకటి లేదు అని చెప్పాడు. చెప్పింది కూడా ఎవరు అంటే నారదుల వారు చెప్పారు, బహుళార్జునుడు. మూడవ వ్యక్తి గురించి చెప్పవద్దు. ఇక రెండవ విషయం ఏమిటయ్యా? నిన్ను గురించి నీవు గొప్పగా ఊహించవద్దు. ఎప్పటికీ నీవు పసివాడవు. ఎందువల్ల? అధ్యయనం చేయవలసినటువంటివి ఎన్నో ఉన్నాయి కనుక ఎప్పటికీ నీకు కాస్త అవకాశం దొరికితే నువ్వేం చేయాలి? గ్రంథ పఠనం చేయాలి. అందువల్ల ఒక చేత్తో గ్రంథాన్ని పట్టుకుని ఉన్నారు గర్గాచార్యుల వారు. రెండవ చేత ఏం పట్టుకుని ఉన్నారు? రుద్రాక్షమాలిక. ఆ రుద్రాక్షమాల ఉన్నదట. ఏమిటి దీని సంకేతము అంటే సరస్వతీదేవి యొక్క చేతిలో కూడా రుద్రాక్షమాల ఉంటుంది, ఒక చేతిలో గ్రంథం ఉంటుంది కదండి. కనుక ఈ వచ్చినటువంటి స్వరూపుడు ఎటువంటి వాడు అంటే నిండైనటువంటి సారస్వత స్వరూపుడు, జ్ఞానము యొక్క స్వరూపమైనటువంటి వాడు అని చెప్పారండి. అంత దివ్యమైనటువంటి తత్వంతో ఏకదా సహా శిష్య గర్గాచార్య మహాముని. సామాన్యమైనటువంటి వాడు కాదు, ఆయన వచ్చాడండి. ఎప్పుడైతే వచ్చాడో ఉత్తాపయ సాష్టాంగ ప్రణామం కుర్యాత్. లేచాడు నందరాజు. ఎక్కడికి వచ్చాడు అంటే నంద గోకులానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడిని లేచి నిలబడి పాదాభివందనం చేసి నమస్కరించి, అయ్యా తమరి ఆశీర్వచనం కోసం చూస్తున్నాం. ఎందువల్ల అంటే మహానుభావుల యొక్క సంశ్రయణం అనబడేటువంటిది అంత తేలికగా మనకు లభించదు. శంకరులు వారు చెప్పారు కదండి, ముముక్షత్వం అని చెప్పబడి ఉన్నది కదా. మహానుభావ సంశ్రయణం, సంగత్వం. వాళ్లతో మనం ఒక్క 10 నిమిషాలు కూర్చున్నట్లయితే యుగ యుగాల పాటు ఆలోచించగలిగినటువంటి దివ్యమైనటువంటి తత్వాన్ని మనకు అందిస్తారు వాళ్ళు. కనుక మహానుభావులతో స్నేహం లభించడం అనేటువంటిది చాలా చాలా కష్టం. అటువంటిది పెద్దలు పిలవకుండానే మీరు వచ్చారు, చాలా సంతోషం. నేను వచ్చింది ఎందుకొరకో చెబుతున్నా వినవయ్యా. నామకరణం చేయటం కోసం వచ్చాను. దేనికోసం వచ్చారటండి ఆయన? నామకరణం గురు మహాత్మాయా పుత్రయా తత్ మత్ యోగాత్ అన్నాడండి. నా యొక్క యోగ వశం చేత నా పుత్రులకు మీరు పేరు పెట్టడానికి వచ్చారు. అది నేను పొందేటువంటి ఆనందం. నేను పిలిస్తే రాలేదు, మీ అంతటా మీరు వచ్చారు. గర్గాచార్యుల వరకు కూడా అంత ఆనందం ఏమండి? పిలవకుండా దేనికోసం వచ్చాడు? పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని కదా పెద్దలు అంటున్నది. అటువంటిప్పుడు తనను పిలవకుండా తానే ఎందుకు వచ్చాడు అంటే ఇక్కడ నామకరణం చేయవలసింది ఎవరికి అంటే వాస్తవంగా వశిష్ఠుని కన్నా గొప్పవాడండి గర్గాచార్యుల వాడు. నా మనస్సులో ఉద్దేశం చెబుతున్నా. కారణం ఏమంటే రామాది అవతారములు పూర్ణ అవతారము, కానీ కృష్ణావతారం పరిపూర్ణ అవతారం. అర్థమైందా అండి? అతడికి రామావతారంలో ఆ వచ్చినటువంటి పరబ్రహ్మమునకు నామకరణం చేసేటువంటి భాగ్యం ఎవరికి కలిగింది అంటే వశిష్ఠునికి కలిగింది. పౌరోహిత్యం మహాపాపం అని వశిష్ఠుడే చెప్పాడు. ఏమయ్యా ఇంత పాపమైనటువంటి పౌరోహిత్యాన్ని నువ్వు ఎందుకు చేస్తున్నావయ్యా అని అడిగితే ఏం చెప్పాడు? సాక్షాత్తు పరబ్రహ్మమే ఇక్కడ అవతరించనున్నాడయ్యా. అతడికి చెవులము, నామకరణము, చెవులము, ఉపనయనము, వివాహము, ఈ సంస్కారములన్నిటినీ చేయించేటువంటి భాగ్యం నాకు దక్కుతుంది కనుక ఎంతో కాలం నుంచి ఈ వంశానికే నేను పౌరోహిత్యం చేస్తున్నానయ్యా అన్నాడు. పాపమైనా సరే ఆ పౌరోహిత్యం దేనికోసం అయ్యా అంటే పరబ్రహ్మానికి నామకరణం, జాతకర్మ ఇవన్నీ చేయించేటువంటి అవకాశం నాకు లభిస్తుంది కనుక. అర్థం కావట్లేదా అండి? కనుక ఈ విధంగా చేస్తున్నానయ్యా. ఇప్పుడు గర్గాచార్యుల వారు ఎవరికి నామకరణం చేస్తున్నారండి? పరిపూర్ణమైనటువంటి అవతారుడు సహా స్వయం అని చెప్పుకున్నాము నిన్న. ఆ భగవంతుడే
స్వయంగా అవతరించాడయ్యా అని చెప్పుకున్నాం. అటువంటి దివ్యమైనటువంటి భగవత్తత్వానికి సంబోధనార్థమైనటువంటి ఒకానొక నామాన్ని అందించడానికి వచ్చాడు. ఎంతటి భాగ్యాన్ని పొందాడు! అంతవరకు ఆ పిల్లవాడిని కన్నయ్య నల్లనయ్య అనే పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు వాడిని పిలవడానికి ఓ కొంగురొత్త నామం, వాళ్లకు తెలియనటువంటి నామాన్ని అందించడానికి ఎవరు వచ్చారు అంటే ఉన్న నామాన్ని పెట్టడానికి వచ్చాడు. ఆ ఉన్నది తీసేయడానికి వీలు లేదు, కొత్త నామం పెట్టడానికి వీలు లేదు. ఇంకా ఏమని వెతుకుతాడు, ఎక్కడని వెతుకుతాడు? మనమే అనేక రకాలుగా వెతుకుతున్నాం. ఏ పేరు పెడదాం, ఏ పేరు పెడదాం, 100 మందిని ఆలోచించి చివరికి ఏ అర్థము లేనటువంటి పేరు పెట్టి వాడిని పిలవలేక నానా తిప్పులు పడుతున్నాం. కానీ ఇక్కడ గర్గాచార్యుల వారికి అతి సునాయాసమైనటువంటి యోగం, ఉన్న పేరే మళ్ళీ లోకంలో ప్రవర్తింపజేయడానికి వచ్చినటువంటిది. ఆ కారణం చేత దివ్యత్వాన్ని పొందారు. మత్పుత్ర నామకరణం కురు మహాత్మా, అయ్యా నామకరణం చెయ్యండి అన్నాడండి. ఇప్పుడు ఏం చేశాడు? పైగా ఎవరెవరికి నామకరణం చేయాలో చెబుతున్నారండి. తయోర్నామచకార గర్గాచార్య ఏకాంతే దత్వా. వెంటనే ఏం చేశాట? ఆ ఇద్దరు పిల్లల్ని చూపించాడండి నందరా. ఆ ఇద్దరు పిల్లల్ని చంకన వేసుకున్నట్ట. ఎవరు వేసుకున్నది? గర్గాచార్యుల వారు. ఇటు ఆ పిల్ల రోహిణీదేవి గర్భ సంజాతుడైన వాణ్ణి, అలాగే ఈ యశోదమ్మ వద్ద ఉన్నటువంటి పిల్లవాడిని కూడా చెరుక ప్రక్కన ఎత్తుకుని ఒక చేత నందరాజును పట్టుకుని, నువ్వు రావయ్యా, మనం బయటికి వెళదాం అని ఆ నందరాజుని ఎక్కడికి తీసుకెళ్ళాట? ఏకాంతంగా తీసుకువెళ్ళాట. ఎందుకయ్యా అంటే నామకరణం రహస్యంగా చెయ్యాలి అని చెప్పాడు. ఎందుకు రహస్యంగా చెయ్యాలి అంటే అతడికి పెట్టేటువంటి నామమే రహస్యమైనటువంటి నామం. అసలు పరబ్రహ్మానికి ఉన్నటువంటి నామం రహస్యమైన నామం. ఆయన ఎవరో చెప్పాడు, అయ్యా పేరు రహస్యంగా ఉన్నది కదా, అందుకోసమని ఎవరికి వినపడకుండా నేను పిలుస్తున్నాను అన్నాడు. ఎవరికి వినపడకుండా కనీసం ఎవరిని పిలుస్తున్నాడో వాడికైనా వినపడాలి కదా, నన్నే పిలుస్తున్నారు అని తెలియజేసుకోవడానికి. కనుక నేను రహస్యంగా పిలుస్తున్నానంటే పేరు రహస్యంగా పలకడం అని కాదు అర్థం. ఆ నామంలో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉన్నాయో అవి తెలుసుకోవడమే ఆ నామ రహస్యం అని. లలితా సహస్రనామంలో కూడా చివరికి ఉంటుంది లలిత రహస్య సహస్రనామ స్తోత్ర పారాయణం. ఇది రహస్యనామాలు అన్నారు కనుక తలుపులన్నీ వేసుకుని ఎవరికీ తెలియకుండా లోపల చదవాలి, ఎవరికీ వినపడకూడదు అనే ఆలోచన కాదు. అందరికీ వినపడేటట్టు చదివితే కనీసం అనని వాడికి కనీసం ఆ నామం విన్న పుణ్యం అన్నా వస్తుంది. మరి ఎందుకయ్యా రహస్యనామం అన్నారు అంటే ఆ నామాల వెనుక అనేకమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎవరికి నామకరణం చేయడానికి సిద్ధపడి గర్గాచార్యుల వారు వచ్చారో వాడు ఎటువంటి వాడయ్యా అంటే రహస్య తత్వం కలిగినటువంటి వాడు. అతడి తత్వం ఎవరికైనా అంతుపట్టే అవకాశం ఉన్నదా చెప్పండి? ఎవ్వరికీ అంతుపట్టే అవకాశం లేదు. లక్ష్మీదేవి అంతటిది ఆ నృసింహావతారాన్ని తట్టుకోలేక దేవతలంతా అమ్మ తల్లి కాస్త వెళ్ళి శాంతపరచవమ్మ అంటే ఆయన విషయం నాకేం తెలియదయ్యా, ఇప్పుడు ఎట్లా ఉంటాడో, ఇప్పుడు మాత్రం నేను వెళ్ళను, శాంతపడిన తర్వాతనే వెడతాను. సాక్షాత్తు ఆయన శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవికి ఆ భగవత్తత్వం అంతుపట్టకపోతే అస్మదాదులకు అంతుపడుతుందా? జరిగేటువంటి విషయం కాదు, రహస్యమైనటువంటి తత్వం. అందుకనే ఏకాంతే గత్వా ఈ నందరాజును ఆ పిల్లల్ని కూడా ఎక్కడికి తీసుకెళ్ళాడయ్యా అంటే ఏకాంతానికి తీసుకువెళ్ళాడు. ఆ ఏకాంతానికి తీసుకెళ్ళినటువంటి వాడు ముందుగా ఎవరికి నామకరణం చేయాలి? తయోర్నామచకార, తయోహో అంటే ఇద్దరికీ నామకరణం చేయాలి. ఆ ఇద్దరిలో ఎవరికి ముందు నామకరణం చేయాలి అంటే రోహిణీదేవికి కలిగినటువంటి పిల్లవాడికి. కారణం ముందు జన్మను పొందినటువంటి వాడు అతడు, తరువాత అవతరించినటువంటి వాడు ఇతడు. పోనీ ఇతడి కన్నా ముందు కలిగిన వాడు ఏమైనా తక్కువ వాడా అంటే
ఇతడు ఎటువంటి వాడో అతడు కూడా అటువంటి వాడే. రోహిణీదేవి ఎవరికి జన్మనిచ్చిందో అతడు కూడా ఎవరి అవతారం అయ్యా అంటే సాక్షాత్తు పరబ్రహ్మము యొక్క కళావతారము అని చెప్పుకున్నారు. అదేది ఆవేశ అవతారం కాదు, ఊరికే అలా వచ్చి వెళ్ళిపోయేది కాదు, కళ నిరంతరము ఉండేటువంటిది. ఆ కళ అవతారము. అతడు అవతార పురుషుడే, ఇతడు అవతార పురుషుడే. కనుక ఎవరికి ముందుగా నామకరణం చేయాలి అంటే ముందుగా వచ్చినటువంటి వాడికి నామకరణం చేద్దాం. చెబుతున్నాడండి, రమంతే యోగినో యస్మిన్ ఆనందస్వరూప రామ అన్నాడు. చాలా తేలికగా వాళ్ళు ఏదో ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత లేదండి. పైగా ఈ గర్గునకు గర్గ ఋషి అని పేరు లేదు, గర్గ ముని అని పేరు లేదు. ఏమని పేరుందండి చెప్పండి? ఆచార్య అని ఉన్నది పేరు. ఎందుకని అట్లా వచ్చింది? గర్గ ఋషి అనలేదు, గర్గ ముని అనలేదు, గర్గాచార్య అని చెప్పారే. ఎందుకని చెప్పారు? వ్యాసాచార్య అన్నారా? వ్యాస మునీంద్రుడు, వ్యాస ఋషీశ్వరుడు అని చెబుతున్నారు. కానీ గర్గుణ్ణి మాత్రం ఆచార్య అన్నారు. ఎందుకన్నారు అంటే ఏది చెబుతున్నాడో దాన్ని తాను ఆచరించి ఎదుటి వారికి చెప్పేటువంటి వారు ఎవరో వారిని ఆచార్య అని పిలవాలి. అంతేగాని కేవలం 3 నామాలు పైకి పెట్టినంత మాత్రం చేత ఆచార్యుడు అవ్వడు. అర్థమవుతున్నదా అండి? ఎవరు ఆచార్యుడు అవుతాడు? అతడు ఒకవేళ శంఖచక్రాలు వేసుకుని ఉంటే వైష్ణవుడు అని పిలువబడతాడేమో. ఆ వైష్ణవుడు అనే పదానికి కూడా అర్థం అది కాదు అని చెప్పారు పెద్దలు. కనుక ఆచార్య, గర్గాచార్య అంటే తాను చేసి ఆ చేసిన దాన్ని ఎదుటి వారికి బోధించి వారి చేత కూడా చేయించేటువంటి వాడు. కేవలం తాను చేసిందే చెప్పడం కాదు, ఎవరికైతే చెబుతున్నాడో వాళ్ళ చేత కూడా ఏం చేయిస్తాడు? ఆచరింప చేయిస్తాడు. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు కనుక ఆచార్య. ఆయన ఆలోచించవలసిన పని లేదు ఏ పేరు పెట్టాలా అని. ఎవరిని రమింపజేస్తాట? యోగినః యస్మిన్ రమయతి. యోగులైనటువంటి వాళ్లకు ఆనందమును కలిగించేటువంటి వాడు. అందుకనే మనకు భాగవతంలో కనబడుతూ ఉంటుంది. ఆ సుభద్ర పరిణయ సందర్భంలో సన్యాసులంటే బలరామునకు చాలా ఇష్టము అన్నవాడు విషయాన్ని వ్యాస భగవానుల వారు తెలియజేశారు కాదండి. కనుక రమంతే యోగినః యస్మిన్ ఆనంద స్వరూప. పైగా ఇతడు ఎటువంటి వాడు అంటే ఆనందమే రూపముగా కలిగినటువంటి వాడు. కారణం ఏమంటే ఎవరి అంశతో వచ్చాడు అంటే ఆదిశేషుని రూపమే బలరాముడు అని చెప్పారు. ఆదిశేషుడు ఏ జాతికి చెందినవాడు అని పురాణ వాంగ్మయం తెలియజేయుతున్నది అంటే నాగజాతికి చెందినటువంటి వాడు. యోగులలో మొట్టమొదటి వారు ఎవరయ్యా అంటే నాగజాతి వారు. మనమందరం కూడా యోగ సాధన చేసి ఉండవచ్చు. ఆ పతంజల యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఇవాళ రేపు యోగా గురువులు చాలామంది ఉన్నారు. అసలు యోగీశ్వరేశ్వరుడు అని మహాదేవునకు పేరు. ఎప్పుడు యోగ సమాధినిష్ఠుడై ఉంటాడు అనేటువంటి పేరు. అర్థమైందా అండి? ఆ యోగ సమాధినిష్ట కూడా దేనివల్ల కలిగింది ఆ పరమేశ్వరునకు అంటే ఆయన గళసీమన ఉన్నటువంటి సర్పజాతి వల్ల కలిగింది అని శివపురాణం చెబుతున్నది. కనుక ఆ సర్పజాతి అంతా కూడా నిరంతరం యోగ సమాధిలో ఉంటారటండి. ఆ జాతికే యోగం అనేటువంటిది పుట్టుకతో వచ్చినటువంటి గొప్ప విద్య. ఆ కారణం చేత రమంతే యోగినః. ఆ యోగతత్వం అంటే ఎంతో ఆనందంతో ఉండేటువంటి పిల్లవాడు కనుక వాడికి రమంతే అన్నారు కనుక రామః అని ఇచ్చారండి. అంతేకాదట ఈ రామః అనేటువంటి దానికి ఇంకొక భావం కూడా చెప్పారు గర్గాచార్యులు వారు. గుణైశ్చ రమయన్ భక్త రామః. భక్తుల యొక్క దివ్యమైనటువంటి గుణములు ఇతరులకు ఆనందము కలిగేటట్లుగా మార్చగలిగిన వాడు ఎవడో వాడు రాముడు. తన భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క గుణములన్నీ కూడా సత్వరజస్తమో గుణములు. ఆయా గుణములను అనుసరించి వచ్చేటువంటి శాఖోపశాఖలు
ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఇతరులను ఆనందపరచడానికి వీలుగా ఉండేటట్లుగా తయారు చేసేవాడు కనుక రామ. కనుక అతన్ని ఆ రాముణ్ణి ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దివ్యమైనటువంటి తత్వాలను కలిగి ఉంటారు. అంతేకాదు బలాధిక్యాత్ బలః శేషః. ఎన్ని పేర్లు పెట్టాడండి? ఇప్పటికి 3 పేర్లు పెట్టారు. బలః పెరిగి పెద్దవాడైన తర్వాత ఇతడి బలపరాక్రమాలు బలాధిక్యాత్ బలః, గొప్ప బలం కలిగి ఉంటాడు కనుక బలః అని పేరు పెడుతున్నానయ్యా. రామః యోగులందరినీ కూడా ఆనందపరుస్తాడు కనుక రామః అని పెడుతున్నానయ్యా. శేషుడి యొక్క అవతారమే కనుక ఏమని పేరు పెడుతున్నాను? శేషః అని పెడుతున్నానయ్యా. అంతేకాదు ఆదత్తము చేయబడి ఆ పిండమును ఇక్కడ చేర్చబడగా కలిగిన వాడు గనుక సంకర్షణము చేయబడిన వాడు గనుక. సంకర్షణము అంటే లాగుట అని అర్థం. కర్షణము అంటే అర్థం ఏమిటండి? లాగుట. దాన్నే మన మనస్సుని లాగుతోంది అనుకోండి, ఏదైనా ఒక విషయం కానీ ఒక వస్తువు కానీ మనం ఏమంటాం? ఆకర్షిస్తున్నదయ్యా అని అంటాం. కనుక కర్షణము అంటే లాగుట. సమ్యక్ కర్షణము దివ్యమైనటువంటి ఉత్థాపనం, అక్కడి నుంచి లాగటం జరిగింది, ఇంకొక చోట ప్రవేశపెట్టడం జరిగింది కనుక సంకర్షణుడు అనేటువంటి నామకరణం కూడా చేస్తున్నామయ్యా. కనుక ఎన్ని నామాలను గర్గాచార్యుల వారు నియమించారు. ఏదో లోకం వాళ్ళు అనలేదటండి. ఈ పేర్లన్నీ ఉచ్చరించింది ఎవరు మొట్టమొదట అంటే గర్గాచార్యుల వారే. బలః, రామః, శేషః, సంకర్షణః. మనం వ్యవహారంలోకి ఏది తీసుకున్నామయ్యా అంటే పెద్దలందరూ మనకు అలవాటు చేశారు. ఏం అలవాటు చేశారు? రమయతి ఇది రామః అనేది. బలాధిక్యాత్ బలః. ఈ 2 కలిపి మనం ఏమని పిలుస్తున్నాం? బలరామః అని పిలుస్తున్నాం. ఆనందింపజేసేటువంటి లక్షణం ఎవరికి ఉన్నా వాళ్ళు రాములే, అందులో ఏమీ సందేహం లేదు. అర్థమైందండి? ఒక రకమైన ఆనందం ఒకరి ద్వారా, ఇంకొక రకమైన ఆనందం ఇంకొకరి ద్వారా. ఇతడి వల్ల ఆనందం ఎవరికయ్యా అంటే యోగులకు అని చెప్పారు. అలాగే భార్గవరాముడు అని ఇంకొక రాముడు ఉన్నాడండి. పరశివు చేత తనకు తాను ఆనందం పొందుతాడు. అర్థమైందా అండి? అర్థం కాలేదా? పరశివు చేత గండ్రగొడ్డలి చేత ఎవరెవరిని సంహరించాలో సంహరించి తాను ఆనందం పొందుతాడు కనుక అతడు రాముడే. ఆ పరశివు దగ్గర ఉన్నది కనుక పరశురాముడు అన్నాం. బలం కలిగిన వాడు కనుక ఇతడు బలరాముడు అన్నాం. అసలు కేవలం ఆనందమే స్వరూపంగా కలిగిన వాడిని ఏమని పిలిచాము? రాముడు అని పిలిచాము. కనుక ఈ ఆనంద తత్వమే గొప్పది. మనం అనుకున్నాం కదా, మొదటి రోజున చెప్పుకున్నాం. ఆనందం అనేది ఎక్కడుందని చెప్పుకున్నామండి? మనలోనే ఉన్నది. బాగా గుర్తున్నదండి. చాలా సంతోషం. ఈ వారం రోజులు గుర్తుంటే చాలు. ఆనందం ఎక్కడ ఉన్నది? మనలోనే ఉన్నది. దాన్ని వెతికి మనం పట్టుకోవాలి. అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటన్నిటి ఎక్కడో చిన్న బనీన్ ఉన్నది, ఆ బనీన్ కనబట్టల్లా. మొత్తం చాకిరి వాడు తెచ్చిన బట్టలన్నీ మూటగా అక్కడ పెట్టాడు. ఆ పైన ఉన్నవి, కింద ఉన్నవి, ఆ పక్కన ఉన్నవి, ఈ పక్కన ఉన్నవి అన్నీ ఒక్కొక్కటి తీసేసి తొలగిస్తే ఆ చిన్న బనీను లోపల నుంచి ఆ మూటలోంచి బయటపడుతుంది. ఆ బనీనే ఆనందం. అనేక రకాలైన విషయ వాసనలే ఇతరమైన వస్త్రాలు. ఈ విషయ వాసనలనే వస్త్రాలను అన్నిటినీ మనం ఏం చేయాలి? తీసి పక్కన పడవేస్తే ఆ ఆనందం అనేటువంటిది మనకు తేలిగ్గా దొరుకుతుంది. దాన్ని ధరిస్తాం. ఎప్పుడైతే ధరించామో అమ్మయ్యా ఆనందం కలుగుతుంది. ఇక దాని తర్వాత మనం పొందవలసిందేది లేదు అని చెప్పారు. ఈ విధంగా అతడికి పేరు గుణైశ్చ రమయన్ భక్త రామ. అందరి యొక్క గుణములను ఆనందింపజేసే గుణములుగా చేసేవాడు కనుక రాముడు. ఇప్పుడు మనం వాడిని ఏమని పిలుస్తున్నాము అంటే బలరామ అని పిలుస్తున్నాం. ఆ బలరామునకు మనస్సులోనే గర్గాచార్యుల వారు నమస్కారం చేశారట. చేసిన వాడు ఊరుకోక అతంద్రిత శ్రియో యోగాన్
తథా భక్త్యేవ భ్రాతరం అగ్రజః త్వదేవ దేవం రుచయ కల్పంతే తథా పుణ్యవశం శ్రేయసః. ఓ నాగలోకానికి చెందినటువంటి ఆదిశేషుడా, నీ జన్మ ఎంత ధన్యమైనదయ్యా. ఎవరంటున్నారండి ఈ మాట? గర్గాచార్యుల వారు అంటున్నారు. జాగ్రత్తగా విందాం. నీ జన్మ ఎంత ధన్యమైందయ్యా. ఈ రెండో వాడున్నాడే, వీడు సాక్షాత్తు పరబ్రహ్మ, గోలోకవాసి. వాడే వచ్చాడు ప్రత్యక్షంగా. వాడికి నీవు ఏమవుతున్నావు? అగ్రజః, అన్నగారివి అవుతున్నావు. వాడు ఎవరిని గౌరవించే అవకాశం లేదు. అవునా కాదా అండి? నేను నమస్కార అని చెప్పారు. భగవంతుడు ఎవరికి నమస్కరించాలి? ఎవరికి నమస్కరించవలసిన పల్లె. వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వచనం, అంతకు మించి ఇంకోటి లేదు. ఎవరిని నమస్కరించినటువంటి వాడు కూడా ఇప్పుడు ఒక దేహాన్ని పొంది అవతరించి నీకు నమస్కరిస్తాడయ్యా, నీ పాదాలకు. ఎందుకు అంటే నీవు అన్నగారివి. ఏమి అదృష్టం చేసుకున్నావయ్యా అని కీర్తించాడండి. సామాన్యమైన పోతన గారు సందడి దద్దయు పైపడుతూ గుర్తుతూ కాలు చేతులు బట్టి గుంజుతూ ఏమండి, ఎరా ఒరేయను పరబ్రహ్మమును సంబోధించు వల్లభ కుమారుల భాగ్యమేమని చెప్పవలే అని రాశాడు. ఎంత ముద్దుగా రాశాడు మహానుభావుడు. వాడిని పట్టుకుని ఎరా ఒరే చెట్టయ్య రారా, ఎక్కడికి పెడుతున్నావురా, ఇదిగో ఇది తినరా అని వాడితో మాట్లాడుతున్నారు వాళ్ళు. అంతేకాదు వాడి కాళ్ళు చేతులు పట్టుకుని గుద్దుతున్నారు, గుద్దుతున్నారు, కొడుతున్నారు, ఇట్లా తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. సాక్షాత్తు ఆ గోలోకవాసి అయిన పరబ్రహ్మముతో ఈ విధంగా ప్రవర్తించేటువంటి ఆ గొల్ల పిల్లల అదృష్టం ఏమని చెప్పాలి? ఆ విధంగానే ఇప్పుడు బలరాముని అదృష్టం ఏమని చెప్పాలండి? ఆ ఆదిశేషుని అదృష్టం, శేషుడై అతడు పడకగా ఉండి పవళించడానికి శయ్యగా ఉండేటువంటి వాడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే తాను సింహాసనం మీద కూర్చుంటే తమ్ముడు వచ్చి ఏం చేయాలి? పాదాలకు నమస్కరించాలి, అన్నగారు అని నమస్కరించాలి, చేతులు కట్టుకుని ప్రక్కన నిలబడాలి. వీలైతే లక్ష్మణుడు పట్టుకున్నట్టుగా కొడుకు పట్టుకోవాలి కాదా అండి? అటువంటి అదృష్టాన్ని పొందావయ్యా, నీ పాదాలకు నేను నమస్కరిస్తున్నానయ్యా. గర్గాచార్యుల వారు చెప్పిన భావాలు ఉన్నాయే, అత్యంత మధురమైన భావాలు. ఒక్కొక్క సందర్భంలో మనం ఏం చేయాలి అంటే, మన ఎదురుకుండా బలరాముడు ఉన్నాడు అని భావించాలి, మనమే గర్గాచార్యులము అని భావించాలి. ఎప్పుడైతే ఈ రెండు భావనలు కలిగినాయో ఒక్కసారి ఆలోచించండి, కలిగే ఆనందం ఎట్లా ఉంటుందో. అది మనం పొందవలసినటువంటి ఆనందం. ఊరికే శ్రవణం చేసి వెళ్ళిపోతే ఆ చెవులు ఏం చేస్తాయంటే ఈ రసాన్ని తాగుతాయి. కానీ ఆస్వాదించే గుణం ఎవరికి ఉన్నది? చెవులకు లేదు. తాగే గుణం మాత్రమే ఉన్నది. చూచే గుణము కన్నులకు మాత్రమే ఉన్నది. కానీ ఆస్వాదించే గుణం కంటికి లేదు. దేనికి ఉన్నాయండి ఏ గుణాలైనా? తినే గుణం, రుచి తెలుసుకునే గుణం నాలుకకున్నది. ఆస్వాదించే గుణం దానికి లేదు. భాషించేటువంటి గుణం నాలుకకు ఉన్నది. ఆ భావాన్ని ఆస్వాదించే గుణం దానికి లేదు. ఈ గుణాలన్నీ పొంది ఉన్నటువంటిది లోపల ఒకటి ఉన్నదండి, చైతన్య రూపమై ఉన్నది. ఆ చైతన్య రూపానికి ఈ గుణములను గనుక మనం అంటపెట్టినట్లయితే ఆ ఆస్వాదన తత్వం తెలుస్తుంది. ఆ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. కూర్చున్నాం, కుర్చీలు ఉన్నాయి, కూర్చున్నాం, వింటున్నాం. కానీ ఆస్వాదన ఎప్పటికి రావాలండి? ఏ విధంగా మనం పొందితే ఆ స్థాయికి చేరుకోగలుగుతాం? ఎంతకాలము ఆ కుర్చీలోనే ఉంటామా? చేరుకోవాలి. చేరుకోవడం కోసం మనం సాధన చేయాలి. అందుకోసమనే ఆ కాశీఖండంలో నియమాన్ని చెప్పాడు. నిరంతరం కాశీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉండాలి? పురాణం వింటూనే ఉండాలి. వినగా 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 ఏదో ఒక నాటికి తప్పనిసరిగా స్థితి మనకు కలిగి తీరును. అందులో ఏమాత్రం సందేహం లేదు. కనీసం
ఈ వారం రోజుల్లో ఆ చెప్పుకునేటువంటి సందర్భంలో ఒక్క క్షణమైనా మనం ఆ పరమాత్మ యొక్క సన్నిధానానికి చేరుకోగలిగాం అనేటువంటి తృప్తి కలిగితే ఎంత ఖర్చు పెట్టినా అదంతా లెక్కలోకి రాదు. వాటి రోజున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంత కష్టం, ఎన్ని తిరగాలి. పాపం ఆ దంపతులు ఎంత కష్టపడి ఉంటారో అనుకున్న నాటి నుంచి ఇప్పటిదాకా ఆవిడ తేల్చేసింది. మేమేం కష్టపడలేదు అబ్బాయి, కష్టపడుతున్నది నువ్వు చెప్పడానికి ఏమని. కనుక దివ్యాత్మ స్వరూపం అనేకమైన ఆర్థికంగా కానీ కర్మపరంగా కానీ ఏవో ఆలోచనలు అనేక రకాలైనటువంటిది ఇవేమీ అక్కర్లేదండి. మనకు కావలసింది కేవలం ఆస్వాదన. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమి ఆస్వాదన చేయాలయ్యా, అందులో ఒక బిందువు మనకు దొరికినా చాలు. సముద్రం మొత్తం అక్కర్లా, లేదు నది మొత్తం అక్కర్లా. ఏం చెప్పారండి శంకర భగవత్పాదుల వారు? భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత. ఆ తల్లి ఎంత గొప్పగా పాడిందండి సుబ్బలక్ష్మి గారు. గంగా జలలవ కణికా పీత. ఒక చిన్న నీటి బిందువు ఆ గంగా జలం నాలుక మీద పడినా నీ జన్మ ధన్య. ఇంకా వేరే బతకవలసిన ఆవశ్యకత లేదు. కనుక ఆస్వాదన కూడా మనకు ఈ 7 రోజుల సప్తాహ దీక్ష పురాణంలో ఒక్క క్షణం ఆ ఆస్వాదన జోలికి మనం వెళ్ళగలిగితే అంతకన్నా భాగ్యం ఇంకొకటి. మనం కూర్చున్నదే దానికోసం. ఆ విధంగా పరమానందపడిపోతున్నాడు. వాస్తవానికి ఆయన నామకరణం చేయాలి, ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి తమలపాకుల్లో 2 అరటిపళ్ళు పెట్టి, ఆ అరటిపళ్ళు కూడా నల్లగా ఉండాలి, మంచిగా ఉండకూడదు. ఏమంటే పనికిరాని ఒక్కబడి పొట్టం ఒకటి పెట్టి దాంట్లో మళ్ళీ లెక్క చూసి తాంబూలం పెట్టాలి. ఇవన్నీ మన లక్షణాలు. అర్థమైందా అండి? ఆ ఒక్కప్పుడు కూడా పావలా ఉంటుందండి. మా చిన్నప్పుడు 5 పైసలే ఉండేది. అది దాని మీద గుర్తు కూడా 5 పైసలు గుర్తు ఉండేది. అవి వేసుకోవడానికి మాత్రం పనికిరాదని. ఇప్పుడు దాని ఖరీదు పావలా అయ్యింది, 20 పైసలు పెరిగింది. ఏమంటే అటువంటివే పెడతాను ఖచ్చితంగా. కనుక దివ్యాత్మ స్వరూపులా తాంబూలం కోసం రాలా, పిలిస్తే రాలా. దేనికోసం వచ్చాడు కనకాచార్యుల వారు? సాక్షాత్తు పరబ్రహ్మాన్ని లోకంలో వాళ్ళందరూ పిలుచుకోవడానికి కావలసిన ఓ దివ్యమైనటువంటి నామకరణం చేయడం కోసం వచ్చాడు. అంతేకాదు అతడికన్నా ముందు ఆవిర్భవించినటువంటి ఆ బలరామునికి నామకరణం చేయడానికి వచ్చి బలరామ అని నామకరణం చేసి నీవెంత అదృష్టవంతుడవయ్యా, సాక్షాత్తు పరబ్రహ్మము చేత పాద సంశ్రయణం చేయించుకునేటువంటి అగ్రజస్థానాన్ని పొందావయ్యా అని కంట తడిపెట్టాడటండి. ఎవరు కంట తడిపెట్టింది? గర్గాచార్యుల వారండి. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? స్వపుత్రాయ అతంత్రిత శృణునందా. నాయనా, ఇప్పుడు నీ యొక్క పుత్రుడైనటువంటి వాడికి అతంత్రిత అవ్యయమైనటువంటి వాడెవడైతే ఉన్నాడో, అవ్యయమైనటువంటి వాడు అంటే వాడికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ఏమీ లేదు, ఓ రూపం లేదు, ఓ గుణం లేదు, ఓ తత్వం లేదు, ఏమీ లేదు, నిశ్చల యోగం. అటువంటి వాడికి నేను నామకరణం చేస్తున్నానయ్యా. శృణునంద, ఆ పిల్లవాడికి నేను పేరు పెడుతున్నాను వినవయ్యా అన్నారండి. అది ఏం పేరు పెడతాడా అని ఉత్సుకతతో చూస్తున్నాడు. అతడికి ఏమైనా తెలుసా అండి నందుడికి? అసలు ఈ పిల్లవాడు తన పుత్రుడే అని కదా భావన ఆ నందరాజుది. ఎంత చేసిన తర్వాత ఇప్పుడు పేరు పెడుతున్నాను జాగ్రత్తగా వినవయ్యా అంటే ఎంతో ఉత్సుకతతో ఆ మనస్సంతా బిగబట్టుకుని ఆ చెవులు రిక్కించి మరీ నిలబడ్డాడు, చేతులు కట్టుకుని. ఎవరు కనబడుతున్నాడు అంటే మీకు? ఆ నందరాజు. ఆ గర్గాచార్యుల వారు చిరునవ్వు నవ్వుతూ వెక్కిరిగా ఒక మాట అన్నట్టండి. ఎంతవరకు స్వరం వస్తుందో విధికృతయా ఉచ్చైస్వరం స్వరమేవ తథా పల్యంతు జ్ఞాన వివర్చిత రూప దేవతాయ.
సారస్వత దేవత జ్ఞానము నిండి శబ్దమును కూడా పరిపూర్ణముగా నింపి పూరించి నాభి నుంచి ఎక్కడి దాకా తీసుకొచ్చిందట? త్యాగయ్య చెప్పారు, నాభి హృత్ కంఠ రసన నాసాదులచే అని చెప్పారు.